రాజప్పగడ నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏ తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏ తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. నిన్ను పిడిగిడ పంట ఎట్టుకొచ్చానే కిరణాళ్ళ కళజోడు కలరు ఫుల్లుందే కిర్రాకు నీడు చల్లుకుంటానే మల్లె పూలు లారీలో కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో వెల్కమ్ టు షెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే గ్రాండ్ ఫినాలే. థాంక్యూ సో మచ్. ఈ 7 ఎపిసోడ్ లో ఒక్క పురుగు కూడా దీని లోపలికి రాలేదు భయపడి. పెద్ద పురుగు వచ్చాడు. హాయ్ గైస్, అందరికి హాయ్. కొత్త వంటకాలు మాకు పరిచయం చేస్తున్నారు, చూస్తున్నారు. బాధ ఏంటంటే ఆ వంటలు తిని సుమా గారు మీరు గ్రేట్ అండి బాబు. నేను టీవీలో చూస్తున్న ప్రాజెక్ట్ కే ఫస్ట్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండ్ థాంక్యూ సో మచ్ ఫర్ గివింగ్ us that entertainment. థాంక్యూ. దీపిక ఉన్న తర్వాత ఇంకా షో ఖచ్చితంగా చూడాల్సిందే, అది వంట అయినా డాన్స్ అయినా. మా ఫ్రెష్ గా చేసిన రసమలై మా రవి రసం వింటేనే కొంచెం ఇబ్బందిగా ఉంది, తింటే ఏమవుద్దేమో. నా గురించి గొప్పగా చెప్పారు కదా, మీ గురించి ఏదైనా గొప్పగా చెప్పాలి కదా. ఇది కుకింగ్ షో కాబట్టి అది కొంచెం ఆలోచించుకొని చెప్తే బాగుంటుంది. ఆయన చెప్తారు, మనం విందాం. డన్. సో నేను రెగ్యులర్ గా షో చూస్తున్నా కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఆ ఆనందంతో సుమక్క మీ పర్మిషన్ తో ఇచ్చినా ఇయ్యకపోయినా నేను చెప్తా. చెప్పు. ఏంటి కళ్ళజోడు స్టేజ్కి వచ్చేసావా? నేనే బెటర్ కదా, ఇప్పటి వరకు పెట్టుకోలేదు. ఇది ఒకరి ఇన్స్పిరేషన్ తో ఆయన స్పీచ్ల్లో అద్దాలు పెట్టుకోవడం చూసి అలా స్టార్ట్ అయింది. ఎన్నో ఏళ్లుగా డిస్కవరీ ఛానల్లో తప్ప ఏ ఛానల్ పెట్టినా కనిపిస్తూ అల్లరిస్తున్నారు మన సుమా గారు. దాదాపు 2 దశాబ్దాలుగా ఆగకుండా మాట్లాడిన సుమాకి మాటలు రాకుండా చేసిన ఘనత మన కంటెస్టెంట్. Give them a big round of applause. కొత్తిమీర కడగకుండా వేసిన చేపల పులుసు పేరుతో సాంబార్ చేసిన నోరు ఎత్తకుండా ఒకవైపు బాధని మరొక వైపు వీళ్ళ వంటల్ని దిగమింగి కృంగిపోయారు మన సుమ. అనుకున్నాను చాలా సార్లు మామ. కంటెస్టెంట్స్ ఆమెని పిచ్చి తల్లిని చేసిన నోరు మెదపని బంగారు తల్లిరా మన సుమ. ఈ స్టేజ్ పైన ఆమె ఇష్టంగా మనస్ఫూర్తిగా తిన్న ఒకే ఒక్క ఐటమ్ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కేక్. అది కూడా బయట నుంచి తెప్పించింది. ప్యాకప్ ఎప్పుడో తెలియకుండా సుమా చేసిన ఏకైక షో ప్రాజెక్ట్ కే ఒక్కటే. ఇప్పుడు ఆమె అభిమానులంతా కోరుకునేది ఒక్కటే, ఓ సుమా మేలుకో, వీళ్ళ వంటల నుండి కోలుకో అమ్మా కోలుకో. ఇక ఈ షోకి న్యాయ నిర్ణేతగా వచ్చి అన్యాయానికి గురి అయిన జీవి, తాదు జీవి మన షెఫ్ జీవన్. మొత్తం సీజన్ లో జీవన్ గారు ఒక జీవన పోరాటమే చేశారు. ఎవరికి చెప్పుకోలేక, షో నుండి తప్పుకోలేక, ఓటమిని ఒప్పుకోలేక ఆయన పెట్టిన కన్నీళ్లు ఆయన క్యారవాన్ కి మాత్రమే తెలుసు. వంటలు సీరియస్ గా చేయాలని ఏ బల్ల గుద్దైతే చెప్పారో అదే బల్లకేసి ఆయన నెత్తిని బాదుకుంటూనే ఉన్నారు. 7 రోజులకు ఒక గండాన్ని దాటుకుంటూ 8 ఎపిసోడ్లని పూర్తి చేసుకోబోతున్న వీళ్ళకి ఆల్ ది వెరీ బెస్ట్.